ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరంతా బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లైవ్లో చూస్తున్న మీ అందరి కొరకు ఒక నిమిషం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయతో మీరందరూ ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ కళ్ళు మూయండి. ఒకసారి మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఈ లైవ్లో ఎంతమంది ప్రతిరోజు వాక్యం వింటూ ప్రభా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చుకొనసు, జీవితాలను సరిచేసుకొనసు. ఎంతమంది నీ కృపకు నాయన అప్పగించుకుని నీ కృపలో వాళ్ళు ఫలించాలని ఆశపడుతున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఎంతోమంది వాక్యం ద్వారా ఆశీర్వాదము, జీవమును, మేలును, క్షేమాన్ని, సమాధానం, నెమ్మదిని, విడుదలను, స్వస్థను పొందగల కృపను గురించి మహిమ పొందుకుని ప్రభా. యేసయ్యా, మీకు స్తోత్రాలు. నీ వాక్యములో ఉన్న శక్తిని, నీ వాక్యములో ఉన్న ప్రభావాన్ని, నీ వాక్యములో ఉన్న బలమును, నీ వాక్యములో ఉన్న ఆ ప్రసన్నతను, ఆ మహిమను ప్రభా లైవ్లో చూస్తున్న నీ ప్రజలందరూ అనుభవించినట్లుగా కృపద ఇచ్చేయండి. అనుభవింప చేయండి. మీ శక్తిని, మీ ప్రభావ మహిమతో నింపండి. ఎవరో వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆస్వాదించండి. వారి కుటుంబాల్లో మేలు కలుగుచ్చేయండి ప్రభా. వారి కుటుంబాల్లో నెమ్మది కలుగుచ్చేయండి ప్రభా. వారి కుటుంబాల్లో క్షేమాన్ని కలుగుచ్చేయండి ప్రభా. వారి కుటుంబాల్లో ఆశీర్వాదం కలుగుచ్చేయండి ప్రభా. వారి కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ, సమాధానం, సంతోషం ప్రభా కలుగుచ్చేయండి ప్రభా. అయ్యా, వారి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, పొలం పంటలో, వ్యవసాయంలో, వారి కష్టార్జితంలో ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటాను ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి. అయ్యా, బలహీనలను బలపరచండి. వాళ్ళు ప్రభా వాక్యం ఉంటున్న వారి కుటుంబాల్లో అయ్యా రోగులుగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల కలుగుచేయండి ప్రభా. కూర్చొని ప్రభా. అయ్యా, సంతానం లేని వారికి సంతానం భాగ్యం తెచ్చండి ప్రభా. వారి గర్భఫలాలు అనుగ్రహించండి. అయ్యా, ప్రతి దోషం తొలగించండి ప్రభా. వారికి విడుదల కలుగుచ్చేయమనుకో ప్రభా. అయ్యా, అప్పుల బాధలో నలిగిపోతున్న వారికి విడుదల కలుగుచ్చేయవచ్చు ప్రభా. వారి అప్పులు తీర్చడానికి మార్గం చూపనుకోవచ్చు ప్రభా. జీవనోపాధి కొరకు వేసి ఉన్న వారికి జీవనోపాధికి వారికి దయచేయండి ప్రభా. ఏదో ఒక మార్గం చూపించండి. మంచి ఉద్యోగం దయచేయండి. వారి కుటుంబాలను స్థిరపరచండి. వారి కుటుంబాలను బలపరచండి. ఆధ్యాత్మికంగా వారు ఎదిగి నీలో ఫలించడంలో కృప దయచేయండి ప్రభా. అయ్యా, లైవ్లో వాక్యం ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారి అవసరాలు, ఏమేమి బాధలు, ఏమి కష్టాలు ఉన్నారో మీరు చూస్తుంటారు ప్రభా. వారి కష్టాలు, వారి శ్రమలు, వారి బాధలు, వారి కన్నీళ్ళు మీ నామలో, యేసు నామలో తుడిసివేయబడింది కాక ప్రభా. వారికి కృపా క్షేమాలు తెచ్చండి. ఆధ్యాత్మికమైన సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మది అనుగ్రహించండి ప్రభా. లైవ్లో వాక్యం బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆస్వాదించి బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరు మీరు అక్కడ రాజ్యాన్ని తాము సిద్ధపరచినట్లుగా కృపద ఇచ్చండి ప్రభా. ఎవరు తట్టులకుండా, తొలగిపోకుండా ఆత్మీయతలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, సంఘములో, సహవాసములో, ఉపదేశములో స్థిరంగా నిలిచి కట్టుబడి వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఒక్కొక్కరిని ఆస్వాదించండి. ఆశీర్వాదకరంగా వారి కుటుంబాలను మార్చండి ప్రభా. సమాధానం, నెమ్మది కలిగించండి ప్రభా. వారి కుటుంబాలను పరిపాలించిన ప్రతి విధమైన శాపం, కన్నీళ్లు, దరిద్రత, అయ్యా రోగము, వ్యాధి, బాధలు, శత్రు శక్తుల కార్యములు యేసు అధికారిಗಳ నామములో లయమైపోవును గాక. ప్రతి కుటుంబం ఆస్వాదించబడును గాక. ప్రతి కుటుంబం ఆస్వాదించబడును గాక. ప్రతి కుటుంబం దీవించబడును గాక. లైవ్లో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడును గాక, ఆస్వాదించబడును గాక. కృపా, క్షేమ, సమాధానంతో నింపబడును గాక. ఇప్పుడే దేవుని మహిమ వారిని ఆవరించును గాక. దేవుని శక్తి ఒక్కొక్క కుటుంబంపై కుమ్మరించబడు. ఒక్కొక్క శక్తిని కుమ్మరించబడు. ఒక్కొక్కరిపై దేవుని శక్తి ఆవరించును గాక. ఒక్కొక్కరిని power of Magville, Lord of Father, how the power of Jesus, the power of Master, శక్తి రిలీజ్ చేయండి ప్రభా. శక్తి రిలీజ్ చేయండి ప్రభా. ఆస్వాదించి ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి కుటుంబం దీవెనకరంగా మార్చి ఆధ్యాత్మికంగా నీ కృపలో ఎదిగి ఫలించేట్లుగా సహాయం చేయమని, మహిమ పొందుకోమని బైబిల్లో వాక్యం ఉంటున్న శ్రోతలందరినీ, బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ
వారి క్షమాభివృద్ధి కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆస్వాదించి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రభు వాక్యాన్ని మీతో చెప్తాను. ఈ రోజున మీతో విశ్వాసం గురించి చెప్దామని ఆశపడుతున్నాను. విశ్వాసము, యేసు ప్రభు అంటారు, విశ్వాసము అందరికీ లేదు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటాడు యేసయ్య. అనేకులు ఆయన యందు విశ్వసించక, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచగా ఆయన ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు కొందరు విశ్వసించారు. కొందరు విశ్వసించగా అనేకులు ఆయన అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసి, మహత్కారాలు చేసినా కూడా ఇంకా ఆయన యందు విశ్వాసం ఉంచక అవిశ్వాసంతో నడుచుకుంటున్న ప్రజలను చూసి మనిషి కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రియమైన వారలారా, విశ్వాసం అనేది దేవుని ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనది. ఆయన్ని విశ్వసించి వారే రక్షింపబడతారు. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును అని వాక్యం చెబుతుంది. నీతిమంతులైన వాళ్ళు విశ్వాసం మూలంగా జీవిస్తారు. విశ్వాసం మూలంగా వాళ్ళు బ్రతుకుతారు. విశ్వాసం మూలంగా నడిపించబడతారు. విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపగా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడని లేఖనం చెబుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. అంటే ఆయన యందు ఎవరు విశ్వసిస్తారో, యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన రక్షకుడని, ఆయన పరము నుంచి భుగిదికి వచ్చిన ఒక పరిశుద్ధ దేవుని కుమారుడని, సర్వ మానవాళి కొరకు ఆయన రక్తం కార్చారని, ఆయన చనిపోయారని, ఆయన మరలా మరణముని కలిసి పునరుద్ధాడే సజీవుడిగా లేచాడని, ఎవరు యేసు క్రీస్తునందు విశ్వాసముంచి మనస్సును మార్చుకుని, జీవితాన్ని మార్చుకుని, పాప క్షమాపణ పొందుకుని రక్షణ పొందుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆమేన్. ఆయనందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవమును పొందుకుంటారు. ఆయనందు విశ్వాసించు వారు ఎన్నడూ నశింపరు. రాహాబు అనే వేశ్య విశ్వాసము ద్వారా లోక జనులతో నశించిపోకుండా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వాక్యంలో మాట ఉంటుంది. చూడండి. విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున ఔదేలుతో పాటు ఆమె నశింపకపోయెను. విశ్వాసమును బట్టి ఆమె నశింపక నిత్య జీవాన్ని పొందుకుంది. విశ్వాసమును బట్టి ఆమె నశింపక నిత్య జీవాన్ని పొందుకుంది. అందుకనే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. నశింపక విశ్వాసం మూలంగా జీవిస్తాడు, నడిపించబడతాడు. అబ్రహాము విశ్వాసము ద్వారా
నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మి విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము విశ్వాసం ద్వారా అనేకులకు, జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసులు తండ్రిగా పిలువబడుతున్నాడు. తాను ఏమీ లేనప్పుడు అది దొరుకుతుందని విశ్వసించాడు. నేను విశ్వసించిన దేవుడు మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడని దేవుని యందు విశ్వాసం ఉంచి తన కుమారుని ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడినవాడు. ఈ శూన్యముల నుంచి, ఈ బూడిదల నుంచి నా కుమారుని మరలా నాకు సజీవుడిగా అనుగ్రహించగలిగిన వాడు, నేను విశ్వసించి ఆరాధిస్తున్న దేవుడని అబ్రహాము నమ్మి విశ్వసించాడు దేవుణ్ణి. ఆయన మృతులను సజీవులుగా లేపగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయనందు విశ్వాసం ఉంచిన అబ్రహాము జీవితంలో ఎన్నలేని అద్భుతాలు, మహత్కార్యాలు చూశాడు. ఒట్టి చేతులతో వచ్చిన అబ్రహాము ఆస్వాదించబడ్డాడు, జనములకు తండ్రిగా మార్చబడ్డాడు, వేవేలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే విశ్వసించాడు దేవుణ్ణి. నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఏర్పరచుకున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు నమ్మకస్తుడు, నన్ను ఆస్వాదిస్తాడు, నన్ను గొప్పవాడిగా మారుస్తాడు. అబ్రహాము నేను గొప్ప జనముగా చేస్తాను, అబ్రహాము నేను నిన్ను ఆస్వాదిస్తాను, అబ్రహాము నీ సంతతిని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, సకల జాతుల ప్రజలకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను అని దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసంతో ముందుకు నడిపించబడ్డాడు అబ్రహాము. కనుకనే అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, నీ కుమారుని ఇస్తాను అని చెప్పాడు. ఆ కుమారుని పొందుకోవడానికి కోసం అబ్రహాము కొన్ని సంవత్సరాలు కనిపెట్టాడు. అబ్రహాముని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. విశ్వాసం అంట, దేవుడు విశ్వాసం ఉంచాడంట, చూడు పిల్లలు లేరు, ఎంత ఆస్తి ఇచ్చిన పిల్లలు ఎందుకు లేదు దేవుడు అని అబ్రహాముని రకరకాలుగా మాట్లాడారు, రకరకాలుగా నిలిచారు, రకరకాలుగా అవమానించుంటారు. బైబుల్ అంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు, నిశ్చయముగా దేవుని మహిమను చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచారు కనుక మొత్తతుల్యమైన శరీరం మందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ద్వారా శారమ్మ బలము పొందుకుని, శక్తిని పొందుకుని, గర్భము ధరించి ఇస్సాకుకు జన్మనిచ్చింది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ద్వారా అబ్రహాము దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు, దేవుని బలమును పొందుకున్నాడు. శారమ్మ తన శరీరము మృతతుల్యమైనదని ఎరిగి దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ద్వారా బలము పొందుకుంది, శక్తిని పొందుకుంది, గర్భము ధరించింది, బలము పొందుకుని ఇస్సాకు జన్మనిచ్చింది. అబ్రహాము దేవుడు సిగ్గుపరచలా. రోమా 9:10 చదువుకుంటే, రోమాపత్రిక 9:10 ఆయన విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. పది 9 చూడండి. మీదటికి సమయాన్ని వస్తాను, శారా కుమారుని కలుగును,
ఇంకా పుట్టి మేలైన కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. అందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యోసేపును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం మంది విశ్వసించినలా నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వారును ఎన్నడూ సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. చూశారండి, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. నా దేవుడు నమ్మకస్తుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. నిశ్చయముగా నాకు కుమారుని ఇస్తాడు, నేను ఆ కుమారుని పొందుకుంటాను. ఆ కుమారుని ఇస్సాకే సకల జాతుల ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. దేవుడు నమ్మదగిన వాడు అని విశ్వసించాడు. విశ్వసించిన అబ్రహాము సిగ్గుపడలా, అవమానపరచబడలా, అపహసించబడలా. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు గణపరిచి, అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచి దేవుడు అద్భుతం చేశాడు. శారమ దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ద్వారా గర్భము ధరించడానికి కావలసిన బలమును శక్తిని పొందుకుని ఇస్సాకుని జన్మనిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అంటే విశ్వాసించు వారు సిగ్గుపడరు. ఎవరు దేవుణ్ణి విశ్వసిస్తారో వాళ్ళు సిగ్గుపడరు. నాకు పిల్లలు లేరండి, నాకు సంతానం లేదండి, నా పరిస్థితి ఏమిటి అని నువ్వు బాధపడుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని యందు విశ్వాసం ఉంచేట్లయితే నువ్వు సిగ్గుపడవు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన సిగ్గుపడనివ్వడు, అవమానం నందనివ్వడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన నిశ్చయముగా ఆస్వాదిస్తాడు, నిశ్చయముగా వారి జీవితంలో అద్భుతం చేస్తాడు. హన్నా దేవుని యందు విశ్వాసముతో ఆయన సందుకు వచ్చి ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది, హృదయం నెలవలే కుమ్మరించింది. ఒక కుమారుని ప్రభా నిందను తొలగించి ప్రభా అని కన్నీరు కార్చి ప్రార్థించి ప్రలాపించింది. దుఃఖాక్రాంతులై, బహు దుఃఖాక్రాంతులై, వేదనతో ఆవేదనతో నలిగిపోతూ దేవుని సన్నిధికి వచ్చింది. అయిన వాళ్ళు, ఆప్తులు, బంధువులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. విశ్వసించింది, దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మింది, విశ్వసించింది, ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళింది సంతోషంగా, సమాధానంగా. ఆనాటి సంతోషంగా ఉంది. ఏమిటి సంతోషం? నేను దేవుణ్ణి విశ్వసించాను, నన్ను నా దేవుడు సిగ్గుపరచాడు, అద్భుతం చేస్తాడంది. దేవుడు కనుకరించాడు, అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అన్న గర్భం తెరిచాడు, గర్భఫలం అనుగ్రహించాడు, ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడే ఇశ్రాయేలుకు ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా మార్చబడ్డాడు సమూయేలు. అన్న సిగ్గుపరచబడలా. ఆ కుమారుడు మరలా కుమారులు, కుమార్తెలను దేవుడు అన్నకు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడు. ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన నమ్మదగిన దేవుడిని ఎవరు విశ్వసిస్తారో వారి జీవితంలో అద్భుతం చేస్తారు. నీకు ఇంకా గర్భఫలం లేదా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది వివాహమై, ఇంకా పిల్లలు లేరు, ఆటు పోటులు అనేక విధమైన మాటల చేత నలిగిపోతున్నావు. సహోదరుడా, సహోదరి, వేదంతో నలిగిపోతున్నావు. దేవుణ్ణి నమ్మాను, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, మారుమనసు పొందాను, రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, అయినా నాకు పిల్లలు కలగలేదు, ఎంతో అవమానంగా ఉంది నాకు అని అనుకుంటున్నావా? డాక్టర్లకు అసాధ్యమైనదని నా దేవుడు సాధ్యపరచగలిగిన వాడు. నీ గర్భ దోషం ఏదైనా ఉంటే తొలగించి, ప్రతి దోషం, శాపం తొలగించి, నీ గర్భము తెరిచి నీకు కుమారుని అనుగ్రహించకు నేను ప్రకటిస్తున్న దేవుడు సమర్థుడని విశ్వసించినట్లయితే ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. నీ విశ్వాస ఫలము, దేవుని మహిమ నీ జీవితంలో అద్భుతం జరిగిస్తుంది. నువ్వు సిగ్గుపడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. అద్భుతం జరుగుతుంది. మృతతుల్యమైన శరీరమునే
గర్భము ధరించుటకు విశ్వాసము ద్వారా శారమ్మ శక్తిని పొందుకుని గర్భము ధరించి కుమారుని కట్టే నిన్ను దేవుడు బలపరచడా? దేవుడు నీ గర్భాన్ని తెరవడా? దేవుడు నీ గర్భ దోషాన్ని తీసివేస్తాడు, ఒక అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్యంగా చేస్తావు. విశ్వసించు సహోదరి, విశ్వసించు. దేవుని మాటలు వింటావు, నువ్వు విశ్వసించు. నిన్ను నా దేవుడు సిగ్గుపరచడు. నిశ్చయముగా దేవుడు నీకు గర్భఫలం ఇచ్చి ఒక కుమారుని అనుగ్రహించి నిందను తొలగించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా సంతోషకరంగా నా దేవుడు మార్చుటకు ఆయన నమ్మదగిన శక్తిమంతుడైన దేవుడే ఉన్నాడు. ఆమేన్. ఆయన అబ్రహామును ఆస్వాదించిన దేవుడు, అబ్రహాం జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, శారా గర్భమును అనుగ్రహించి బలమును శక్తినిచ్చిన దేవుడు. అన్న గర్భము ధరించి గర్భఫలం ఇచ్చి అన్న నిందను తొలగించి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు, సంతోషకరంగా మార్చిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన నుండి విశ్వసించిన వారు సిగ్గుపడరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన నువ్వు విశ్వసిస్తే నువ్వు సిగ్గుపడవు. నిన్ను తలగా నిలబెడతాడు, ఆశ్చర్యకరంగా మారుతాడు, అనేకులు దీవెనకరంగా మారుతాడు. నీ కుటుంబంలో సంతోష సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఆయన ఎందుకు విశ్వసించినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడైన సంగతి నువ్వు నమ్మినట్లయితే ఆ నీ విశ్వాసము నీ జీవితంలో అద్భుతం కలుగునట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మికించిన వాళ్ళు ఎన్నడూ సిగ్గుపరచడు. రెండవది ఏమిటంటే యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. 31వ కీర్తన 23వ వాక్యం చూడండి. యెహోవా భక్తులారా ఆయనను మీరు ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఆమేన్. యెహోవా భక్తులారా, యెహోవాను ఆరాధిస్తున్న దేవుని ప్రజలారా, దేవుణ్ణి మందిరానికి వచ్చి దేవుణ్ణి సేవించి దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి గణపరుస్తున్న దేవుని ప్రజలారా ఆయన ప్రేమించండి. యెహోవా భక్తులారా మీరు ఆయన ప్రేమించండి. దేవుని పిల్లలారా మీరందరూ ఆయన ప్రేమించండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన సమాధానకర్త, సంతోషాన్ని కార్యాలు చేసే దేవుడు, ఆయన వెలుగే ఉన్నవాడు, ఆయన లోకమునికి వెలుగై ఉన్న దేవుడు, ఆయన మరణమును జయించినవాడు, ఆయన పాతాలను జయించినవాడు, ఆయన పునరుద్ధానుడు. నీ కొరకు నా కొరకు సర్వలోకం కొరకు ఆయన రక్త శక్తిదారికి బలై శిలువలో ప్రాణం ఇచ్చిన దేవుడు. ఆయనను ప్రేమించు. ఆయన ప్రేమించండి విశ్వాసులారా. ఆయన ప్రేమించు వారిని ఆయన కాపాడుతాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. యెహోవా విశ్వాసులను కాపాడును. ఆయన యందు విశ్వసించిన వారిని ఆయన కాపాడుతాడు. ఆయన యందు విశ్వసించిన వారిని ఆయన తప్పిస్తాడు. ఆయన యందు విశ్వసించిన వారిని రక్షించి కాపాడుతాడు. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. ఆయన యందు విశ్వాసం నుంచి కాపాడుతాడు. అందుకని ఎవరిని మనసు నా మీద ఆనుకొనునో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఎలా అనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అంటాడు దైవజనుడు. యెషయా గ్రంథం 26:3 ఉంటుంది ఆ మాట. ఎవరిని మనస్సు నా మీద ఆనుకొనునో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతాను. అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏమిటయ్యా వాళ్ళని కాపాడుతావంటే వారు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. వారు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక నేను వారిని కాపాడుతాను అంటున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచారు. నెబుకద్నెజర్ ఆ ప్రతిమకు దండం పెట్టు, పూజించండి, ఆరాధించనంటే, రాజా మేము ఈ ప్రతిమకు మొక్క నమస్కరించాం. మేము ఆరాధించే దేవుడు సజీవుడు, మేము ఆరాధించిన పూజించకు అర్హుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరొక దేవుణ్ణి మేము పూజించము, ఆరాధించము, నమస్కరించము అని అన్నారు. రాజు అన్నాడు, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను, జాగ్రత్త. రాజా మేము విశ్వసించిన దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని మేము నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం కనుక మేము నీ మాట వినం.
మేము విశ్వసించిన దేవుడు ఎవరంటే మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని కాపాడుటకు సమర్థుడైనాడు అని ధైర్యంగా చెప్పారు. వాళ్ళందరూ, రాజు కోపం వచ్చింది, రొద్దుడైపోయాడు, కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళు ఇసిరి అగ్నిగుణంలో పడవేయండిరా అన్నాడు. వాళ్ళు ముగ్గురిని అగ్నిగుణంలో పడవేసేశారు. పడవేసిన వాళ్ళు అగ్నితో కాల్చబడి బూడిదగా మార్చబడ్డారు. కానీ అగ్నిగుండములో ఉన్న వీళ్ళు ముగ్గురు అగ్నిగుండములో వారు తిరుగుతూ ఉన్నారు సజీవులుగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన కాపాడుతాడు. ఎవరిని మనసు ఆయన మీద ఆనుకొనునో వారి మనసు దేవుని మీద ఆనుకుంది. వారు దేవుని విశ్వాసం ఉంచారు, దేవుని నమ్మిక విశ్వాసం ఉంచారు కనుక ఆయన విశ్వాసించి నమ్మకం ఉంచిన వారిని ఆయన విడువక కాపాడే దేవుడు. అగ్ని గుండములోనికి దేవుడు వారి కొరకు దిగివచ్చాడు. అగ్ని గుండములోనికి దేవుడే దిగివచ్చాడు. అగ్ని గుండములో వారితో కూడా సంచరిస్తున్నాడు దేవుడు. వారు అగ్ని గుండములో సంచరించడం రాజును, మంత్రులను, అధికారులు అందరూ చూస్తున్నారు. మరే మనం ముగ్గురు వేసి నలుగురు కనపడుతున్నారు. నాలుగో వారు దేవదూతల ప్రసన్నతను కలిగి ఉన్నాడు అని రాజు ఆశ్చర్యపోతున్నాడు. వీళ్ళు ముగ్గురే తిరుగుతున్నారు, వీళ్ళకి తెలవల. వీళ్ళతో దేవుడు ఉన్నాడు, వీళ్ళ పక్కన దేవుడు ఉన్నాడు, వీళ్ళని దేవుడు కాపాడని దిగి వచ్చాడు. వీళ్ళకి కనపడుతున్నా దేవుడు, కానీ బయట ఉన్న వాళ్ళందరికీ దేవుడు కనపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు విశ్వసించిన దేవుడు వారిని కాపాడటానికి వారి యొద్దకు దిగి వచ్చాడు అగ్నిగుండంలోనికి. ఆమేన్. షడ్రక్ మేషక్ అబేద్నెగో వల్లారా బయటికి రండి, దేవుని సేవకులారా బయటికి రండి అని పిలిస్తే వాళ్ళు ముగ్గురే వచ్చారు. ఆయనేడి? ఆయన ఎవరైనా? అదే మీతో తిరుగుతున్నాడు కదా. అవునా? స్తోత్రం, హల్లెలూయా అన్నారు. ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? మళ్ళీ అగ్నిగుండంలో ఎత్తే వస్తాడు. కానీ రాజు ఆశ్చర్యపడు. వాళ్ళ చేతులు, కాళ్ళు ఏమి, వెంట్రుకలు కూడా వాసన, బట్టలు కూడా వాసన కలరా. అగ్ని వాసన వారికి తగల, వాళ్ళ వెంట్రుకలు కూడా అగ్ని వాసన తగల. మండుతున్న అగ్ని, వాళ్ళు కట్టిన కట్లు మాత్రమే తెగిపోయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోను దేవుడు తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడు. ఆయన పూజించుటకును, ఆయన యందు విశ్వసించిన వారిని రక్షించుటకును ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడని నెబుకద్నెజరే దేశమంతా ప్రకటింపజేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన కాపాడుతాడు. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. ఎవరిని మనసు ఆయన మీద ఆనుకును ఆయన వారిని కాపాడుతాడు, వారిని రక్షిస్తాడు, వారిని సంరక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిని ఆహ్లాదకరంగా మార్చగలిగిన వాడు, అగ్ని గుండములను తప్పించి రక్షించగలిగిన వాడు. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి సమస్యలు నీకు వచ్చిన ఆ అగ్ని లాంటి సమస్యలు నువ్వు కూరుకుపోకుండా, నువ్వు కాల్చబడకుండా, నువ్వు బలవ్వకుండా ఆయన నిన్ను కాపాడి, నిన్ను సంరక్షించి, నిన్ను సజీవునిగా నిన్ను నిలబెట్టగలిగిన వాడు. సజీవుని కాపాడి రక్షించి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, జనములకు దీవెనకరంగా నిన్ను మార్చగలిగిన వాడు నా దేవుడు. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. ఆయన యందు ఎవరిని మనస్సు ఆయన మీద అనుకున్నాం వారిని పూర్ణ శాంతి కలవని కాపాడుతాడు. వారికి పూర్ణ శాంతిని, సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన యందు అతడు విశ్వాసం ఉంచినాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. పూర్ణ శాంతి కలవనగా దేవుడు కాపాడుతాడు. దానియేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. రాత్రి మగళ్ళు దేవుణ్ణి ఆరాధించి స్తుతించడం ప్రారంభించాడు. రోజుకి ముమ్మారు దేవుని స్తుతించి ప్రార్థన చేశాడు. రాజుగారిని తప్ప ఎవడిని ఏ వ్యక్తి పూజించకూడదు అని ఆజ్ఞ జారీ అయినా కూడా దానియేలు దేవుణ్ణే విశ్వాసం ఉంచి, దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలుని పట్టుకుని వెళ్ళి నేరం చేశాడని రాజు దగ్గరికి రాలేదు, రాజును దర్శించలేదు, రాజు ఆజ్ఞను మీరాడని సింహాల బోన్లో దానియేలుని వేశారు. కానీ రాత్రంతా సింహాల బోన్లో దానియేలు ఉన్నా
దానియేలుని సింహాలు ఏ హాని చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు దేవుని యందు విశ్వసించాడు. ఎవరిని మనసు నా మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలవాడిగా నేను కాపాడుతాను, యాలయనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అంటున్నాడు దేవుడు. దానియేలు రాత్రి సింహాల బోన్లో పూర్ణ శాంతి, ప్రశాంతంగా నెమ్మదిగా హాయిగా పడుకున్నాడు రాత్రి అంతా సింహాల బోన్లో. ఆ సింహాలు ఒక్కడు కూడా దానియేలుని ముట్టలా, ఒక్కడు కూడా టచ్ చేయలా, దానియేలు దగ్గరికి వెళ్ళా. అన్నీ పడుకుంటే వాటి మీద చక్కగా పొరుపులాగా పడుకున్నాడు దానియేలు. ఓ డబుల్ కాట్ బెడ్ లాగా ఉండే అని ప్రశాంతంగా పడుకుని నిద్రపోయాడు. దానియేలు అంటాడు, నిత్యము నువ్వు సేవించు విశ్వసించిన నీ దేవుడు దానియేలు నిన్ను రక్షించినా నిన్ను కాపాడినా అని రాజు అడిగితే, రాజు చిరంజీవగునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడుతుంది కనుక నా దేవుడు గత రాత్రి ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సింహాలైనా, శత్రువులైనా, శక్తులైనా, వ్యక్తులైనా, రోగాల వ్యాధులైనా నిన్ను ముట్టకుండా, నీకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించి నిన్ను రక్షించి నిన్ను కాపాడుటకు నేను ప్రకటిస్తున్న దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మదగిన దేవుడిని ఎవరు విశ్వసిస్తారో ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు. వారికి ఏ హాని కలగకుండా వారిని ఆయన కాపాడి రక్షించగలిగిన దేవుడు. సింహాలైన నోరు మోస్తాడు, శత్రువులైన నోరు మోస్తాడు, శక్తులైన నోరు మోస్తాడు. రోగాలైన, వ్యాధులైన, విరోధమైన కార్యములు ఏదైనా సమస్తమును ఆయన నీ ముందు నిలవకుండా నిలబడి నీ పాదముల కింద ధూళిగా మారుస్తాడు. వాటిని నువ్వు త్రొక్కుకుంటూ వెళ్ళినట్లుగా సమాధానకర్తకి దేవుడు సాతాను శీఘ్రంగా నీ పాతాల కింద ఆయన స్థితికి త్రక్కించి నిన్ను సమాధానంగా నడిపించగలిగిన వాడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని కాపాడుతాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన రక్షిస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన కాపాడి రక్షించి తప్పించకు ఆయన ఒక్కడే సమర్థుడైన, శక్తిమంతుడైన, కృప కలిగిన, పరిశుద్ధుడైన దేవుడే ఉన్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అన్నాడు, పెద్ద తుఫాన్ వచ్చింది, పడవ అల్లకల్లోలం అయిపోతుంది, భయపడుతున్నారు. ప్రభు తెల్లవారుచుండగా ఆయన సముద్రపు అవధులో నిలబడ్డాడు. బోతు అని భయపడ్డారు. ప్రభు అన్నాడు, భయపడకండి, నేనే నీ ప్రభువుని, ధైర్యంగా ఉండని గాలిని, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ప్రభు కొంత దూరం నడిచి అక్కడ నిలబడ్డాడు. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడుస్తున్నట్లుగా సెలవుము. పేతురు విశ్వాసంతో రా అని రమ్మన్నాడు. పేతురు పడవ దిగి ఆ సముద్రంలో నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. నీళ్ళ మీద నడుస్తూ వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు. యేసు ప్రభువుపై ఉన్న విశ్వాసాన్ని, ఎప్పుడైతే గాలిని, సముద్రాన్ని చూశాడో భయవేసి మునగటం ప్రారంభించాడు. ప్రభు నన్ను కాపాడు, రక్షించు ప్రభు అని ప్రభువుని అడిగాడు. ప్రభు పేతురు చేయి పట్టుకుని మెల్లగా తీసుకొచ్చి, పేతురు ఎందుకు అక్కడ దాకా విశ్వాసంతో వచ్చే దగ్గరికి, ఎందుకు గాలిని, సముద్రం చూసావు? నీ మనస్సు నా మీద ఆనుకున్నట్లయితే నీవు మునిగిపోకుండా క్షేమంగా నా అద్దెకు వచ్చేవాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత నీ మనసు నా మీదే ఉంచావు. దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు నీ మనస్సుని గాలి వైపు, సముద్రం వైపు మళ్ళించుకున్నావు? అందుకే నువ్వు మునిగావు పేతురు అని చెప్పేసి అందుకు సందేహించావు. ఎందుకు సందేహించావు? నీ సందేహం నిన్ను ముంచుతుంది కనుక సందేహం, అనుమానం, అల్పవిశ్వాసం నీలో ఉండకుండా ప్రభు తీసివేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. పేతురుని దేవుడు రక్షించాడు, పేతురుని దేవుడు కాపాడాడు. ఆ మునిగిపోతున్న పేతురుని మరలా చేపట్టుకుని లేపి కాపాడాడు.
ఆయన యందు విశ్వాసించి వారిని ఆయన కాపాడతాడు. ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడుతాడు. వారికి నెమ్మదిని, సమాధానం, సంతోషాన్ని ఇచ్చి వారిని నడిపిస్తాడు. క్షేమకరంగా వారిని కాపాడుతాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి విశ్వాసం ఉంచాడు కనుక దావీదు జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఎన్నో అవాంతరాలు వచ్చాయి. దావీదుకి విరోధంగా శత్రువులు లేచారు, వెంబడించారు. కానీ దావీదుని దేవుడు శత్రువుల చేతికి అప్పగించకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. సౌలు చేతికి అప్పగించకుండా దేవుడు కాపాడాడు. శత్రువుల చేతికి ఎవరికి అప్పగించి దేవుడు కాపాడాడు. దేవుడు అంటాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నావు కనుక నువ్వు వెళ్ళిన చోటల్లో దావీదు నేను నీకు తోడుగా ఉండి, నువ్వు అడుగుపెట్టిన చోటల్లో నీకు తోడుగా ఉండి నీ సహాయం చేశాను. నీ శత్రువులను నీ ముందు నిలవకుండా నిర్మూలపరిచి లోకములో గనులు కలిగినటువంటి పేరు, ఖ్యాతిని, ఘనతను నేను నీకు కలుగు చేసేది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అతడు నా యందు విశ్వాసం ఉంచాడు. దావీదు ఎవడంటే నా హృదయానికి నచ్చినవాడు, నేను మెచ్చినవాడు. దావీదు ఎవడంటే నాకు ఇష్టడు. దావీదు నాకు ఇష్టడు అంటున్నాడు దేవుడు. నా ప్రియమైన వర్లారా, ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని, ఆయన విశ్వాసులను ఆయన కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు విశ్వాసంతో సిగ్గుపడరు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని, ఆయన యెహోవా విశ్వాసులను ఆయన కాపాడుతాడు, వారిని రక్షిస్తాడు, వారి క్షేమాన్ని కలుగు చేస్తాడు. పూర్ణ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారికి కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఆయన అద్భుతాలు చేసి వారి జీవితాల్లో ఆశ్చర్యమని కార్యాలు చేసి వారిని స్వస్థపరచగలిగిన వాడు. హిజ్కియా అనే రాజైన దినములలో రాజైన మొదటి దినములలోనే అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచి దేవుని మందిరం తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేయించి పరిశుద్ధపరిచి దేవుని మందిరంలో ఆరాధన ప్రారంభింపచేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుణ్ణి హత్తుకున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటేందుకు వెనుక తీయక ఆయన హత్తుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నడుచుకున్నాడు కనుక హిజ్కియా వెళ్ళిన మార్గములన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి అతనికి జయమిచ్చి విజయం ఇచ్చాడు. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి. దైవజనుడు ప్రవక్త చెప్పాడు, హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణమైపోతున్నావు అని రాజుకి హెచ్చరించాడు ప్రవక్త. సరే బాబు అని చెప్పేసి రాజుగారు ఏమనకుండా ఆ ప్రవక్త చెప్పి వెళ్ళిపోతున్నాడు. రాజు తన బట్టలు చించుకొని మనస్సును మెత్తగా చేసుకుని దేవుని వైపు తిరిగి కన్నీరు రాల్చి ప్రార్థించాడు. యెహోవా, గత దినములో నీ యందు నేను ఎంత యథార్థముగాను, సత్యముతోను, విశ్వాసముతోను నిన్ను నడిచానో, ఎలాగ జీవించానో ఒకసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు రాల్చి ప్రార్థన చేశాడు. దేవుడు వాక్కు వచ్చి ఉంటుంది, హిజ్కియా నీవు కన్నీళ్లు రాచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. నా యందు నువ్వు విశ్వాసం ఉంచి సత్యముగా యథార్థంగా ఎలాగ నడుచుకున్నావో, ఎలాగో ప్రవర్తించావో నేను చూశాను. కనుక నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. నువ్వు మరణించు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాను, నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను, నువ్వు దీర్ఘాయుష్ పొందుకుంటావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు. 3వ దినం దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ నా దేవుణ్ణి మహిమపరుస్తావు. ఆమేన్. దేవుడు సెలవిచ్చాడు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచి
అతని ముందు కానీ అతని వెనక కానీ దేవుని నుండి విశ్వాసం ఉంచినట్టుగా, హిజ్కియా దేవుని నుండి విశ్వాసం ఉంచినట్లుగా ఎవరు అంత విశ్వాసంతో దేవుణ్ణి ఎవరు వెంబడించలేదంట, ఎవరు దేవుని నుండి విశ్వాసం ఉంచలేదంట. అతని వెనుకొని కానీ అతనికి తర్వాత కానీ ఎవరు అతనిలాగా, అతని కంటే సమమైన వాళ్ళు లేడంట విశ్వాసం ఉంచిన వాళ్ళలో. ఎందుకంటే హిజ్కియా యెహోవా యందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించాడు. అతడు దేవుణ్ణి హత్తుకొని ఆయన్ని వెంబడించుటలో వెన్నుకు తీయక మోషేకు ఆజ్ఞను గైకొన్నాడు. దేవుడు అతని తోడుగా ఉండి వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి శత్రువులపై జయమిచ్చి విజయం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. 20వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యెహోవా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగాను నేను సమస్తమును ఎలాగూ జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేసెను. ఇష్యాద్దకు పోయి ఏమనగా నీవు కన్నీళ్లు విడుచు చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున యెహోవా మందిరమునికి ఎక్కిపోతావు. 19 సంవత్సరములు నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక దేవుడు అతని విశ్వాసమును ఎరిగిన వాడై, అతని యథార్థమైన ప్రవర్తనను చూసిన వాడై, దేవుని దృష్టికి అనుకూలంగా అతడు ఎలాగ విశ్వాసం ఉంచి నడుచుకున్నాడో తన జీవిత కాలంలో దేవుడు ఎరిగిన వాడై అతని కన్నీళ్ళు చూశాడు, అతని బాధను చూశాడు, అతని వేదన చూశాడు, అతని ప్రార్థన విన్నాడు. శ్వాసంలో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ప్రార్థన విన్నాడు. దేవుడు కనుకరించి దేవుడు అంటాడు, హిజ్కియా నేను నిన్ను బాగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. మరణకరమైన రోగం నుంచి నువ్వు తప్పించబడి, నువ్వు రక్షించబడి, నువ్వు విడుదల పొందుకుంటావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీకు ఆయుష్ను దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తున్నాను. 3వ దినమున దేవుని మందిరానికి వెళ్తావు, అక్కడ దేవునికి సాక్షిగా నువ్వు నిలబడతావు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నుండి విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను విడిపించువాడు, నిన్ను రక్షించువాడు, నిన్ను తప్పించి నిన్ను కాపాడగలిగిన వాడు. ఆమేన్. ఆయన విశ్వాసం ఉంచు. నీ వ్యాధి, నీ రోగం, నీ బాధ, నీ బలహీనత నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు నజరేయుడైన యేసు. ఎందుకో తెలుసా? ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రభు అంటున్నాడు, నేనే నీ దేవుడని యెహోవాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు యేసయ్య. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఆయన పొందిన గాయం ద్వారా మీరు స్వస్థత పొందితిరి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగును. మన రోగాన్ని, మన వ్యాధిని, మన బలహీనతలన్నింటినీ యేసయ్య సిలువలో భరించాడు. ఆయన భరించాడు. ప్రతి రోగ వ్యాధి బంధకాలన్నింటినీ ఆయన భరించి వాటిని జయించాడు. ఆ రోగాలను నిర్మూలపరిచాడు. శరీరంలో కలిగే ప్రతి రోగ వ్యాధి బంధకాల నుంచి నువ్వు విడిపించి స్వస్థపరచకు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన శక్తిమంత దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేనే లేదు. దేవునికి సమస్తము సాధ్యమని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. దీర్ఘకాలమైన రోగ వ్యాధులతో బాధపడుతున్నావా సహోదరి సహోదరుడా? దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా? సమస్యలతో బాధపడుతున్నావా? ఆ వ్యాధి నాకు విడుదల పొందలేకపోతున్నట్టున్నావా? విశ్వాసంతో ప్రభువుని అడుగు. ప్రభు యందు నమ్మకం చాలు. ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు. నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు మంచి దేవుడు అని విశ్వసించు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, అద్భుతం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్.
వాడు రోగిగా ఉంటే వాడు ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలు నిలిచి దైవ సేవకులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని ముట్టి స్వస్థపరుస్తుంది. ఏలియా విశ్వాసం గలవాడే ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడింది, ఒక ప్రచండమైన వర్షం కురిపించబడింది. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు, మంచు పడల. విశ్వాసముతో ఆసక్తి కలిగి ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం తెరబడి వర్షం కురిచింది. భూమి తడిపింది, నేలను తడిపింది, అలా పంటలు పడినట్లుగా వర్షం కురిచింది భూమి మీద. ఆసక్తి కలిగి ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఏలియా మనవంటి స్వభావం కలిగినాడు, కానీ ఆసక్తి కలిగి విశ్వాసంతో అతడు యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించి ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. ఆగు అంటే వర్షమైన ఆగిపోతుంది. సూర్యుడు ఆగు, చంద్రుడు నిలువంటే విశ్వాసముతో ఆజ్ఞాపిస్తే యెహోషువ సూర్యుడు ఆగాడు, చంద్రుడు నిలిచాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. విశ్వాస సత్యమైన ప్రార్థన ఆ రోగిని ముట్టి స్వస్థపరుస్తుంది, బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది. విశ్వాసం ఉంచాడు హిజ్కియా దేవుని యందు, కనుక అతడు మరణకరమైన రోగం నుంచి స్వస్థ పొంది విడుదల పొంది ఆరోగ్యం పొందాడు. దేవుని ద్వారా ఆయుష్ను పొందుకున్నాడు, దీర్ఘాయుష్ను పొందుకుని దేవుని కృపలో నిలిచాడు సజీవుడిగా. ఆమేన్. ఆయన అంటాడు, సజీవులే కాదు ప్రభువా నిన్ను స్తుతించేది, నేను నేడు సజీవుడనై నిన్ను స్తుతించున్నాను అంటాడు హిజ్కియా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి రక్తస్రావంతో బాధపడుతుంది 12 సంవత్సరాల నుంచి సహోదరి. వైద్యుల్ని వెంబడించింది, వేయంతా డబ్బంతా వేయపరిచింది డాక్టర్లకు. ఏమీ లేవు, డబ్బంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంట్లో వాళ్ళు చేదరించుకున్నారు, నీ కర్మ, నువ్వు చావడానికి చావద్దు, ఎందుకు మాకు ఇబ్బంది పడతావని. ఆ రోగం నుంచి ఎవరు విడిపించలేకపోయారు. యేసు ప్రభుని గురించి తెలుసుకుని, యేసు ప్రభు గురించి అన్ని విషయాలు తెలుసుకుని యేసు ప్రభుని విశ్వాసం ఉంచి విశ్వాసముతో ఆయన వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బహు జనసమూహములు ఆయన వెంట వెళ్తున్నప్పుడు ఆ జనముల్లో ఎవరు కనపడకుండా ముఖానికి ముసుగు వేసుకుని అన్నీ వేసుకుని ఆమె ఆ జనముల్లో తోసుకుంటూ వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకుంది. విశ్వాసముతో వస్త్రపు చెంగుని ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార ఆగిపోయెను అని ఉంది బైబిల్లో. ఆమేన్. విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంది, ఆమె రక్తధార ఆగిపోయింది, ఆమె బాధ నివారణ అయింది, ఆమె స్వస్థత పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువుని ఎవరో నన్ను ముట్టారు, ఎవరో ప్రభువా ఇంతమంది జనములు ఎవరు ముట్టారు మాకేం తెలుసు అన్న శిష్యుడు. నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది అన్నాడు యేసయ్య. ఆ స్త్రీ గడగడగ వణుకుతామె యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నిన్ను ముట్టిన తాను నేనేనయ్యా, నేనే నిన్ను ముట్టాను, నీ వస్త్రపు చెంగులో నా ప్రభావం, ఆ శక్తి, ఆ మహిమ నాలోకి ప్రవహించింది. 12 సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడుతూ నెమ్మది లేక సమాధానం లేక నలిగిపోతున్న బ్రతుకు, అంధకారమైన బ్రతుకులో వెలుగు కలిగిందయ్యా. నేను ఇప్పుడు స్వస్థత పొందుకున్నానయ్యా, నా రక్తధార ఆగిపోయింది, నా బాధ నివారణ అయిపోయింది, నా సంకటములు కుదుర్చబడ్డాయి, నేను బాగుపడ్డానయ్యా, నేను స్వస్థత పొందుకున్నాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో ఏడ్చేసింది. ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానమై వెళ్ళమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 5వ అధ్యాయం 31వ వాక్యం. ప్రైజ్ ద లార్డ్.
సాగిలపడి కుమారుని విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధాన కలదాని పొమ్ము. ఆమేన్. చూశారంటే నీ విశ్వాసం స్వస్థపరిచిందమ్మా, నీ విశ్వాసం స్వస్థపరిచింది. సమాధానంగా వెళ్ళు. ఆమేన్. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. మరియు ఆయన సమాధానము వారికి అనుగ్రహిస్తాడు. పూర్ణ శాంతిని, సమాధానము దేవుడు అనుగ్రహించి వారిని రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఓ సహోదరి, యేసు ప్రభు వెళ్తా ఉంటే ఆయన వెంబడి పరిగెత్తుంది. దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు, కనికరించు, నన్ను కనికరించు, కనికరించు కేకలు వేస్తూ ఉంది. శిష్యులు అన్నారు, ప్రభువా, ఒకటే కేకలు అరుపులు. ఆమె ఒక్కసారి ఆగి ఆమె బాధ ఏందో అడుగు. ఒకటే అరుస్తూ మన వెంబడి పరిగెత్తుంది ప్రభువా, ఏందో చేసినట్టుగా. ఆగు ప్రభువా అని ప్రభువుని చెప్తే ప్రభువు ఆగాడు. ఆ పరిగెత్తు నుంచి ఆయన పాదాల మీద పడింది. ప్రభువా, నన్ను కనికరించు. ఏమిటమ్మా? నా కుమార్తె దయ్యము చేత బహుగా బాధించబడుతుంది, విడుదల పొందలేకపోతుంది. నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువా. అమ్మా, పిల్లల రొట్టెను కుక్క పిల్లలకు వేట యుక్తము కాదమ్మా అన్నాడు యేసు ప్రభు. ప్రభువా, అవును కానీ యజమానుడు తింటున్నప్పుడు ఆ రాలిపోయిన రొట్టె ముక్కలు బల్ల క్రిందకు పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కాదు ప్రభువా అని ఆమె జవాబు ఇచ్చింది. అవును ప్రభా, నేను కుక్కనే, కుక్కలాంటి మనిషినే, కుక్కలాంటి బ్రతుకుని జీవితాన్ని జీవించిన వ్యక్తినే నేను. ఆయన కనికరించి ప్రభా అని విశ్వసించింది. ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీ కుమార్తె స్వస్థత పొందుకొను, నువ్వు విడుదల పొందుకొను అన్నాడు. వెంటనే అదే సమయంలో ఆమె కుమార్తెకు దయ్యము విడిచి వెళ్ళిపోయింది. ఆమె కుమార్తె స్వస్థత పొందుకుని బాగుపడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి, 28వ వాక్యంలో ఉంది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్టుని అవునుగా అని చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకొనెను. ఆమేన్. విశ్వసించిందండి. ఎంత విశ్వాసం, గొప్ప విశ్వాసం. ప్రభు వద్దు వెళ్ళిపో అన్నా కూడా ఆయన పాదాల మీద పడి, అయ్యా, నేను కుక్కనే, కనికరించమంది. చూశారా? ప్రభు నిన్ను త్రోసివేయకున్నా ఆయన ఎత్తుకొచ్చి ఆయన నువ్వు ప్రాధేయపడి విశ్వాసం ఇచ్చినట్లయితే నీ రోగమైనా, నీ వ్యాధి అయినా, నీ బాధ అయినా, నిన్ను పట్టే దైవ శక్తి నుంచైనా నీకు స్వస్థత, విడుదల నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము అద్భుతాలు చేస్తుంది, మహత్కాలు చేస్తుంది, దేవుని మహిమను కనపరుస్తుంది. విశ్వసించిన వాడు కలవరపడడు, విశ్వసించేవాడు కలవరపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని మహిమను మీరు చూస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు, దేవుని ప్రభావాన్ని మీరు చూస్తారు, దేవుని మహిమను మీరు చూస్తారు, దేవుని శక్తి ద్వారా మీరు నడిపించబడతారు అంటుంది దేవుని వాక్యం. ఆయన యందు విశ్వసించిన వారు గొప్ప స్వస్థతను, గొప్ప విడుదలను పొందుకుంటారు. ఆయన యందు విశ్వసించే వారిని ఆయన స్వస్థపరిచి బాగు చేసే దేవుడు. సమాధానకరమైన మార్గాల్లో ఆయన వారిని నడిపించగలిగిన దేవుడు. ఆయన కృప కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు. అతడు విశ్వాసం ఉంచాడు. హిజ్కియాని దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ను పొడిగించాడు, సజీవుడిగా ఉంచారు. ఆమె విశ్వాసం గొప్పదని వాక్యం చదివిస్తుంది. రక్తస్రావంతున్న సహోదరి విశ్వసించి వస్త్రపు చెంగుని ముట్టింది, ఆ ప్రభావం పొందుకుంది, స్వస్థత పొందుకుంది, విడుదల పొందుకుంది. కానాను స్త్రీ తన కుమార్తె కొరకు విశ్వసించి ఆయన్ని వెంబడించింది, విశ్వసించింది. తన కుమారునికి, తన కుమార్తె
స్వస్థత పొందుకున్నట్లుగా విశ్వాసం ద్వారా అద్భుతం పొందుకుంది, బాగుపడింది కుమార్తె, రక్షించబడింది, కాపాడబడింది. ఒకసారి ఓ శతాధిపతి యేసు ప్రభువు దగ్గరికి పంపించాడు. యూదులందరూ అన్నారు, బాబు ఇతడు మన ప్రజలకి ఎంతో మేలు చేశాడు, యూదులకి దేవాలయాలు కట్టించాడు, చాలా అందరికి మేలు చేసేది, మంచి ధర్మకార్యాలు చేశాడు, అతడు నీ ద్వారా మేలు పొందుటకు యోగ్యుడు. సరే, ఏ మేలు? నా దాసుడు రోగముతో పడక మీద ఉన్నాడు, వాడిని బాగు చేయమని అడిగాడు. సరే పద, మీ ఇంటికి వస్తాను, పద బాగు చేస్తాను వాడిని అన్నాడు. అప్పుడు అతడు అంటాడు, అయ్యా నువ్వెలాగో ఒక అధికారివో, నువ్వు దేవుని దగ్గర దిగి వచ్చిన దేవుని కుమారుడివి, నీ కింద పొమ్మంటే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే నేను ఒక సైన్యాధిపతిని, నా కింద దాసులు ఉన్నారు, ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు 10 మంది. నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదయ్యా, నేను పాత్రుని కాదయ్యా, అర్హుని కాదయ్యా, మాట మాత్రం సెలవిమ్ము, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మాట మాత్రం సెలవిమ్మయ్యా చాలయ్య అంటున్నాడు. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలీలో నేను ఇంత విశ్వాసం గలవాణిని ఒక్కడిని కూడా చూడలేదండి, ఒక్కళ్ళని కూడా చూడలే నేను ఇంత విశ్వాసం గలవాడిని. ప్రభా మాట సెలవిచ్చే చాలు ప్రభా, నా దాసుడు బాగుపడుతుంది. నీ మాటలో శక్తి, నీ మాటలో స్వస్థత, నీ మాటలో జీవము, నీ మాటలో ప్రభావము, నీ మాటలో మహిమ, నీ మాటలో స్వస్థత ఉంది. నేను నమ్ముతున్నాను ప్రభా. ఒక అన్యుడు, ఒక దేవుణ్ణి ఎరగనివాడు, ప్రభా నువ్వు వచ్చి ముట్టు ముట్టు అంటున్నారు. మాట సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. విశ్వాసం ఉంచాడు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం గలవాడు నేను కనుగొన్నా. అంత విశ్వాసం, మాట సెలవిచ్చే చాలు బాగుపడతాడు. ప్రభు ఎక్కడుండి మాట ప్రభా, నా ఇంటికి ఎందుకు ప్రభా, నువ్వు మాట ఇవ్వు చాలు. ప్రభు అన్నాడు, ఓకే అలాగే, అవునుగాక అన్నాడు. వెంటనే అక్కడ దాసుడు అదే గడియలో వాడు స్వస్థత పొంది విడుదల పొందుకుని లేచి నడుస్తున్నాడు. ఆమేన్. మాట మాత్రం సెలవేమో, ఒక గొప్ప విశ్వాసం, ఒక గొప్ప విశ్వాసం ప్రభువునందు ఉంచాడు. మాట మాత్రం సెలవేం ప్రభా, ప్రభువుని అడుగు, మాట మాత్రం సెలవేం ప్రభా, నేను స్వస్థత పొందుకుంటాను, నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది, నీ కుమారుడు స్వస్థ పొందుకుంటాడు, నీ భర్త స్వస్థ పొందుకుంటాడు, మాట సెలవేం ప్రభా. నీ భర్త మారు మనసు పొందుతాడు, త్రాగుడు వ్యసనాలను విడిచిపెడతాడు. మాట మాత్రం సెలవేం ప్రభా, అద్భుతం పొందుకుంటాను, స్వస్థత పొందుకుంటాను, మాట మాత్రం సెలవేం ప్రభా అని అడుగు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో మహిమ ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఈ రాత్రి ఆయన మాట మీద విశ్వాసం ఉంచినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, విశ్వాసం ఉంచిన జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుని శక్తి నా దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. వస్త్రోపచంలో ప్రభావము రిలీజ్ అవుతుంది. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నా దేవుని ప్రభావము నిన్ను ఇప్పుడు దర్శించింది గాక. నా దేవుని శక్తి నీ మీదకు దిగివచ్చింది గాక. నా దేవుడు స్వస్థత వాక్కు ఇప్పుడే నీ ఎద్దకు పంపించింది గాక. అద్భుతం జరుగును గాక. స్వస్థత పొందుకొను గాక. పడకలో ఉన్నవాళ్ళు యేసు నామములో లేచి నడువును గాక. ప్రైజ్ ది లార్డ్. నడవలేని లేవలే స్థితిలో ఉన్నవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వసించు. ఇప్పుడే నా దేవుడు నిన్ను లేపి నడిపించును గాక. నీ జీవితంలో, నీ శరీరంలో పనిచేయని ప్రతి అవయవము యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచు. అన్ని పనిచేయను గాక
యేసునామములో ఆమేన్. బాలా రికబాల శిఖర కబాల తురందర కబాల రికరబాల శివరందర కబాలందర కబాల. అద్భుతం పొందుకుంటావు. విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయన కాపాడుతాడు. ఆయన విశ్వాసుల్ని, ఆయన విశ్వాసం ఉంచిన వారిని నా దేవుడు స్వస్థపరిచి వారిని బాగు చేసి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పెరిగించి ఆయన సజీవులుగా దీర్ఘాయుష్నించి నిలబెట్టగలిగిన సమర్థుడు నా దేవుడు. ఆయన విశ్వాసం ఉంటే అద్భుతం పొందుకుంటావు. ఆయన విశ్వాసం ఉంటే దేవుని మహిమను చూస్తావు, దేవుని శక్తిని చూస్తావు, దేవుని ప్రసన్నతను అనుభవిస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మి విశ్వాసం ఇచ్చిన మార్తా మరియల జీవితంలో అద్భుతం ప్రభు చేశారు. 4 రోజులు కుళ్ళిపోయి కంపు కొట్టిన సమాధిలో శవాన్ని యేసు ప్రభు వెళ్ళి లాజరును సజీవుడిగా బ్రతికించాడు. లాజరు బయటికి రామని పిలిస్తే కుళ్ళిపోయిన శవం సజీవంగా లేచి బయటకు వచ్చింది. ఆ ప్రాంత ప్రజలందరూ దేవుని విశ్వసించి మహిమపరిచారు, దేవుని గణపరిచి మహిమపరిచారు. నమ్ము, విశ్వసించు, మార్తా మహిమను చూస్తావు. ఆమేన్. విశ్వాసం ఉంచినట్లయితే మహిమను చూస్తావు. మృతతుల్యమైన జీవితం జీవముగా, వెలుగుగా, అక్షయముగా ప్రత్యక్షతను అనుభవిస్తావు. మరణ పడకలోంచి బ్రతికించగలిగిన వాడు, నిన్ను లేపి ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చి ఇస్కియాను బ్రతికించిన వాడు, లాజరును బ్రతికించి సజీవుగా నిలిపినవాడు, ఆయన శక్తివంతమైన కృప కలిగిన పరిశుద్ధులైన దేవుడిని నమ్మి విశ్వసించినట్లయితే అబ్రహాము విశ్వసించాడు. ఆయన మృతులను సైతము సజీవులుగా లేపుటకు శక్తిమంతుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు అని విశ్వసించాడు. ఇస్సాకుని విశ్వాసము ద్వారా దేవుడు అబ్రహాము మరలా పొందుకున్నాడు సజీవుడిగా. ఆమేన్. విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూస్తావు. విశ్వాసం ఇచ్చిన వారిని స్వస్థపరుస్తాడు. ఆయన విశ్వాసాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన ఎందుకు విశ్వసించిన వారు సిగ్గుపడరు, అవమానందరు. ఆయన వారిని తలగా నిలబెడతాడు, ఆశ్చర్యకరంగా మార్చాడు, వారిని గణపరుస్తాడు. సమాజంలో వారి దుఃఖమును సంతోషంగా ఆశీర్వాదకరంగా మార్చి ఆయన నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు ఉన్నాడు. విశ్వసిస్తున్నావా? ఇంకా అవిశ్వాసం ఉందా? ప్రభుని అడుగు. ప్రభువా, అవిశ్వాసం నాలో లేకుండా సహాయం చేయి. విశ్వసిస్తున్నాను. అవిశ్వాసం అనే నా తలంపుల ఆలోచన లేకుండా సహాయం చేయి. విశ్వసిస్తున్నాను. ఒక అద్భుతం చేయి ప్రభువా నా జీవితంలోని. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. ఒక అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. నీ భర్త, నీ కుమారుడు, నీ పిల్లలు మారు మనసు పొంది రక్షణ పొందుతారు. జీవితాలు మార్చబడతాయి. విమోచన పొందుకుంటారు. నిత్య జీవాన్ని పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, ప్రభావాన్ని పొందుకుంటావు, రక్షణ సమాధానం పొందుకుంటావు. ప్రభు సహాయం చేయమన్నాడు. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. సోదరం 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 పరిశుద్ధాత్మ విశ్వాసం గురించి మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆయన విశ్వాసం ఉంచిన వారందరి జీవితంలో దేవుడు ఇప్పుడే, ఈ రాత్రే, ఇప్పుడే, ఈ క్షణమే ప్రతి వారి జీవితంలో అద్భుతాలు, మహత్కారాలు దేవుడు జరిగించినట్లుగా స్తోత్రాలు ఎంచుకున్నాం. దేవుని శక్తి ప్రతి వారి జీవితాల్లో రిలీజ్ అయినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాచరణలుగా స్తోత్రాలు ఎంచుకుందాం. ప్రారంభించి ముగింపు వరకు నడిపించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు ఎంచుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. మీకే స్తోత్రాలు ఎంచుకుంటున్నాను స్వామి. రాత్రి ప్రభా నీ మాటలు విని ఎంతమంది విశ్వసించారో, విశ్వసించిన వారందరినీ బట్టి మీకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాం ప్రభా. వారందరి జీవితంలో అద్భుతం చేయండి ప్రభా. మిమ్మల్ని విశ్వసించిన వారు సిగ్గుపడరని అబ్రాహామును సిగ్గుపరచగా, అన్నాను సిగ్గుపరచగా వారి జీవితంలో అద్భుతం చేసే ప్రభా. సంతానం ఇచ్చావు, గర్భఫలం ఇచ్చావు, నిందను తొలగించావు, అవమానం తొలగించావు అయ్యా. కృపకు పాత్రలుగా మార్చావు ప్రభా. నువ్వెంతైనా గొప్ప దేవుడివై నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు ఎంచు ప్రభా. నువ్వు విశ్వసించిన వారిని అయ్యా, నిన్ను విశ్వసించిన వారిని కాపాడుతావని, విశ్వాసులను కాపాడువాడు. ఎవరిని మనసు నీ మీద అనుకున్నావు వాడిని పూర్ణ శాంతి కలవానిగా నువ్వు కాపాడుతావు. నీ ఎందుకు విశ్వసించిన వాడిని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలని, దానియేలుని విశ్వసించిన దానియేలుని కాపాడావు. సింహాల బోధ నుంచి తప్పించావు, అగ్ని గుండముల నుంచి రక్షించావు.
తప్పించావు, నువ్వు కాపాడావు ప్రభా. షడ్రక్ మేషక్ అబేద్నెగోను ప్రభా, విశ్వసించిన పేతురుని కాపాడావు ప్రభా, రక్షించావు ప్రభా, నేల మీద నడిపించావు. నీ మహిమను కనుపరిచినందుకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ యందు విశ్వసించిన అయ్యా హిజ్కియాని, అతని యందు విశ్వసించాడు కనుక అతన్ని రాజుగా నువ్వు అభిషేకించి ఆస్వాదించావు. అతను వెళ్ళిన చోటల్లా అతను తోడుగా ఉండి జయమిచ్చావు. అతన్ని మరణకరమైన రోగం నుంచి ప్రభా హిజ్కియాని స్వస్థపరిచావు, సజీవుడిగా నిలిపావు. ఆయుష్ పొడిగించి ద్రేకాశించి అయ్యా సాక్షిగా మీరు నిలిపినందుకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాను ప్రభా. నేను విశ్వసించి అయ్యా నీ వద్దకు వచ్చిన ఈ వస్త్రపు చెంగును ముట్టిన అయ్యా రక్తస్రావపు రోగం గల స్త్రీని అయ్యా స్వస్థపరిచారు. విశ్వసించిన ఆ సహోదరుని స్వస్థపరిచారు, నీ మహిమను కనుపరిచారు. విశ్వసించిన కానాను స్త్రీ జీవితంలో అద్భుతం చేసి ఆమె కుమార్తెను స్వస్థపరిచి విడుదలిచ్చావు దైవ బంధకాల నుంచి. విశ్వసించిన ప్రభువా శతాధిపతి జీవితంలో అద్భుతం చేసావు ప్రభా. దాసుని స్వస్థపరిచి మహిమను కనుపరిచావు. నీ యందు విశ్వసించి వారిని స్వస్థపరిచేవాడు అని, నీ యందు విశ్వసించి వారు సిగ్గుపడరని, నువ్వు ఎందు విశ్వాసం సిగ్గుపరచకుండా నువ్వు వారిని అయా ఆశీర్వాదకరంగా అయా సవాలుగా నిలబెట్టగలిగిన దేవుడు అని, నీ యందు విశ్వసించి వారిని కాపాడగలిగిన దేవుడు అని సెలవిచ్చిన స్తోత్రాలు. అవును ప్రభా, విశ్వసించేవాడు కలవరపడాడు. థ్యాంక్ యూ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. నీ యందు విశ్వాసం ఇచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి నీ స్తోత్రాలు ఎంచుకుని ప్రభా. అల్ప విశ్వాసం, అవిశ్వాసం ప్రతి వారిలో నుంచి యేసునామములో తొలగిపోను గాక. సందేహ, అనుమానం, అల్ప విశ్వాసం యేసునామములో అపనమ్మకం తొలగిపోను గాక. రాత్రి విశ్వసించి ప్రభువా నా సహాయం చేయమని ఎంతమంది అడుగుతున్నారో వారందరి జీవితాల్లో వారికి ఏది కోరుకుంటున్నారు ప్రభా, వారికి సహాయం చేయండి, వారిని మీరు కనికరించండి. విశ్వసించిన వారి జీవితాల్లో నీ మహిమను, నీ ప్రభావాన్ని, నీ ప్రసన్నతను అయ్యా వారు అనుభవించేట్లుగా సహాయం చేయండి. నీ శక్తిని, నీ వస్త్రభుజంలో ప్రభావాన్ని, మహిమను వారి కనపరచండి ప్రభా. ప్రభావితం చేయండి, అనుభవించడం కృపదయించండి. నీ శక్తిని రిలీజ్ చేయండి ప్రభా. బలహీనతను బలపరచండి, రోగులు స్వస్థపరచండి, అంధకార బంధకార పిండించబడుతుంటే ప్రతి విధము దైవపు శక్తిలో పిండించబడుతుంటే యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి రోగం, ప్రతి వ్యాధి నుంచి యేసు నామములో స్వస్థత కలుగును గాక, ఒక్కొక్కరికి విడుదల కలుగును గాక. ప్రభా నేను విశ్వసించి వారిని కాపాడు, రక్షించాడు ప్రభా. వారి మార్గాల్లో ప్రయాణాలు ఎటు వెళ్తున్నా వారిని మీరు కాపాడండి, మీరు రక్షించండి, కృపా క్షేమాలు తెచ్చండి ప్రభా. విశ్వసించిన అగ్నిగుణం తప్పించాం, సింహాల బలు తప్పించాం. లోకంలో, పాపంలో, శాపంలో, అంధకారంలో పడకుండా వారిని మీరు కాపాడి రక్షించండి. ఆత్మీయంగా విశ్వాసంలో వారిని, వారి కుటుంబాన్ని స్థిరపరచండి. నీ కొరకు ఆఖరి వరకు సాక్షి జీవించడంలో కృపను గ్రహించమని విశ్వసించిన వారందరినీ నిత్య రాజ్యాన్ని, నిత్య రాక సిద్ధపరచు ప్రభా. నీ యందు విశ్వసించిన వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని సెలవిచ్చిన ప్రభా. నీ యందు విశ్వసించిన వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రభా. విశ్వసించిన వారందరూ నశింపక లోకములో మాయలో పడిపోకుండా, నశించిపోకుండా ప్రతి ఒక్కరిని నీ కృపలో, నీ రెక్కలలో భద్రపరిచి కాపాడి నిత్య జీవానికి వారసులుగా, యజ్ఞులుగా మార్చమని, నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచి నిలబెట్టుకోమని, అప్పటి వరకు ఎవరిని విడవకడబోయక నీ యందు విశ్వాసంతో కొనసాగినట్లుగా విశ్వాసంలో స్థిరపరచండి, విశ్వాసంలో బలపరచండి, విశ్వాసంలో ప్రభా ప్రతి ఒక్కరిని నడిపించండి. నీ ఆత్మచేత, కృపచేత బలపరిచి మహిమ పొందుకోమని విశ్వసించిన వారి జీవితంలో అద్భుతాలు జరిగించి నీ మహిమ బల ప్రభావంతో నింపి అభిషేకించి ఆస్వాదించి ప్రతి వారి జీవితాల్లో సంపూర్ణమైన శాంతిని, పూర్ణ శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను, రక్షణను, విడుదలను, నిత్య జీవాన్ని కలుగజేసి నిత్య జీవానికి వారసత్వాన్ని యజ్ఞులుగా మీరు మార్చి మీరు రాకడ రాజ్యానికి విశ్వాసంతో ప్రతి ఒక్కరు సిద్ధపడినట్లుగా కృపను గ్రహించి అప్పటి వరకు భద్రపరిచి మీరు కాపాడమని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాల నుంచి ప్రభా దాసుని బలపరిచి మహాప్రభావంతో శక్తితో అయ్యా మహిమకరంగా మరింతగా వాడుకొని, ప్రపంచమంతా శక్తివంతంగా వాడుకొని మహిమ పొందుకోమని, బలమైన అభిషేకానికి వాడుకొని మహిమ పొందుకోమని మీరు నడిపించినందుకు, మాట్లాడినందుకు పరిశుద్ధాత్మ వందనాలు చెల్లించుకుంటూ నీ మాటలు విని విశ్వసించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి లైవ్లో అయ్యా ఎంతోమంది ప్రభా ప్రార్థన లెక్కిపోతున్నారు, అందరూ మీరు దర్శించి ఆశ్రయించి దీవించి నీ మహిమను కనుపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్నిన్న సహవాసం, సమాధానం
ఆయన విశ్వసించిన వారికి అందరికీ ప్రభువు రాకడ ప్రాంతంలో సదాకాలం కృపా సమాధానం తొడిగి ఉంచి కాపాడి నడిపించును గాక. ఆమేన్.